కొత్త ప్రభుత్వ పరిపాలనలో మహిళా సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అందులో కూడా మహిళలకు స్పెషల్ ఇంపార్టెన్స్ అంటున్నారు. ఇవి విధి విధానాలు ఎలా ఉన్నాయి? అందులో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? చాలా బాగుందండి. అందరూ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్త్రీలందరూ కూడా కదలలేని వాళ్ళు కూడా అందరూ ఈ ఉచిత బస్సు వల్ల ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, వాళ్ళ గమ్యాలు చేరుకుంటున్నారు. దీనివల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ చంద్రబాబు గారికి చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో చూసుకుంటే రేపు ఒక నెల పోతే కనుక మహిళలకు 1500 ఇస్తా అన్నారు ఆడబిడ్డ నిధి కింద. అది కూడా ఇస్తే బాగుంటుంది అంటారు. అంటే సంవత్సరం బారు 18,000 ఏదో ఒక సేవింగ్స్ ఉంటుంది కదా, పిల్లల చదువులకను లేకపోతే ఇంటి రెంట్లు కట్టుకోవడానికి ఉంటుంది. ఇస్తే కనుక అందరికీ సేఫ్గానే ఉంటుందండి. ఆడపిల్లలందరూ చక్కగా దానివల్ల ప్రయోజనాలు పొందుతారు. ఓకే. చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. నిత్యావసర సరుకుల ధరలతో పాటు సామాన్యుడికి ఎప్పుడు కూడా ఇంటి పన్ను, కరెంటు బిల్లు ఇబ్బంది కాబట్టి ఎలా అనిపిస్తుంది? కొంచెం నిత్యావసర సరుకులు అంటే మీకు తెలియదు ఏముందండి, అన్నీ కొంచెం రేట్స్గానే ఉన్నాయి. కొంచెం అవి తగ్గితే కొంచెం బాగుంటుందని అందరికీ ఆనందపడతారు. మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే కొంచెం అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల కొంచెం తగ్గితే కనుక చాలా ఆనందపడతారు అందరూ. ఎలా ఉంది మేడం? అమరావతి పక్కనే కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా ఎలా అనిపిస్తుంది? కొంచెం డెవలప్ అయితే రేపు ఫ్యూచర్లో పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటారు. మరి చాలా ఆనందపడతారు కదండి, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. దానివల్ల పాపం పిల్లలందరూ చాలా సఫర్ అవుతున్నారు. అదే ఇక్కడిక్కడే అనుకో వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరం లేకుండా అందరికీ చాలా తల్లిదండ్రుల దగ్గరే ఉండి వాళ్ళందరూ జాబులు చేసుకుంటే వాళ్ళకి కొంచెం పిల్లలకు కూడా ఆనందంగా ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర. చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అడిగారు ప్రజల్ని. ఏమంటున్నారంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక 15 ఏళ్ళ సమయం ఇవ్వగలిగితే మాకు స్టాండర్డ్ డెవలప్మెంట్ చూపిస్తామంటున్నారు. కొంచెం చూడొచ్చు అంటారు. బాగా చేస్తే ఎవరు చేస్తే వారే కదండి, చక్కగా వాళ్ళు పరిపాలించుకుంటే గనక వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరికీ. చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ఈ స్టేట్ డెవలప్మెంట్ ముందుకెళ్తుంది. విశాఖపట్నంతో పాటు అమరావతి డెవలప్ అయితే రేపు ఇండస్ట్రీస్ వస్తాయి అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఒక మెట్రోపాలిటన్ సిటీ అంటే పెద్దగా చూడొచ్చా మనం విజయవాడ? మరి అంతే కదండి, అందరూ చక్కగా ఆనందపడతారు. ఇక్కడంతా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటే ఇంకా వేరే ఊర్లు వెళ్ళవలసిన అవసరం ఉండదు ఎవరికి. చక్కగా అందరూ ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరే ఉండి పిల్లలు కూడా చక్కగా ఆనందపడతారు. ఎక్కడో ఉండి జాబులు చేసి పిల్లలు ఇక్కడ ఉండి వాళ్ళు వృద్ధ వయసులో వచ్చేసరికి వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా చాలా కష్టపడుతున్నారు. అది కాకుండా పిల్లలకి ఇక్కడే జాబులు వచ్చి ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఉంటే కనుక అందరూ సుఖపడతారు, చక్కగా పిల్లలతో ఆనందంగా ఉంటారు. రైతులు కూడా మరొకసారి మాకు భూ వివాదాలు పోతే కనుక అటుపక్క అమరావతిలో వాళ్ళు కూడా 2వ దశ ల్యాండ్ పూలింగ్ ఇస్తామంటున్నారు. స్పోర్ట్స్ సిటీతో పాటు అనేక మహానగరాలు కట్టడానికి అవకాశం ఉందంటున్నారు. ఈ విధానంలో ఇంకోసారి ల్యాండ్ పూలింగ్ చేయొచ్చు అంటారు? అది నేను చెప్పలేనండి. అది ఆ విషయం మటుకు నేను ఇంకా ఏమీ చెప్పలేము. విజయవాడ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి మేడం? రియల్ ఎస్టేట్ ఏమన్నా కొంచెం కదిలినట్టు అనిపిస్తుందా? అంటే వింటూ ఉంటారు కదా ఇక్కడ రేట్లు పెరిగినాయి, అక్కడ రేట్లు బాగానే పెరిగినాయండి. అన్ని విజయవాడ, అమరావతి, గుంటూరు అన్ని బాగానే పెరిగినాయి. రేపు త్వరలో కూడా ఇక్కడ ఒక మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. జనవరి అనంతరం ఎలా ఉంటుందంటారు? ఈ డెవలప్మెంట్ చూసారు కదా? డెవలప్మెంట్ ఉంది కాబట్టి చక్కగా ఎన్నికలు అలా వేస్తే కనుక ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకే కదా ఓటు వేసేది ఎవరైనా సరే. ఎన్నికలు వచ్చినా ఎవరైతే రాజ్యాంగాన్ని పరిపాలిస్తారో ఇక్కడ ఇదంతా డెమోక్రసీ, అందువల్లే కొంచెం అందరికీ ఆనందంగా ఉంటుంది. మహిళా పథకాల మీద ఎక్కువ కూడా ఫోకస్ పెట్టారు. అయితే ఏంటంటే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కోమంటున్నారు. దీంతో పాటు మీకు ఇంటికి వచ్చే 1వ తారీఖు పెన్షన్ కానివ్వండి, రేషన్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అన్ని బాగానే వస్తుంది, అన్ని బాగా వస్తున్నాయి. రేషన్ పర్వాలేదు, పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు, అన్ని బాగానే ఉంది ప్రభుత్వం. ప్రస్తుతం అయితే ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి రేపు ఏప్రిల్ 1 నుంచి కూడా ఆరోగ్య బీమా పథకం ఒక కుటుంబానికి 25 లక్షల వరకు ఏదన్నా వైద్యం నిమిత్తం ఖర్చు పెట్టుకోవచ్చు. అది ఇస్తామంటున్నారు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో గతంలో బకాయిలు ఉండటం వల్ల ఆపేశారు. ఈ ఆరోగ్య బీమా పథకం ఇస్తానంటున్నారు. ఏమంటారు? పర్లేదా? 25 లక్షల వరకు అంటే 25 లక్షలు అంటే మేము నాడు ఆపరేషన్ చేయించుకున్నానండి, బాగలేదు నాకు. ఇంక సరేలే, బాగా లేకపోతే మా ఆయన కళ్ళు ఆపరేషన్ చేయించుకోలే, ఫ్రీగా చేస్తారా? ఫ్రీగా ఈ కార్డు వచ్చాక ఇస్తారంటున్నారు. కార్డు వచ్చినాక 1వ తారీఖు మా ఆయనకి బాగలేదు, మా ఆయనకి కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలా, అన్నీ అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడేమో 6 పథకాలు ఉన్నాయి. గతంలో 9 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా బాగానే వచ్చినాయి. అన్ని అప్పుడు బాగానే వచ్చాయి. అప్పుడు కూడా ఏమేమి అందుకున్నారు? అప్పుడు ఇల్లు లేదండి, మాకు ఇల్లు కావాలా, అద్దీంట్లో ఉండలేము. ఆయనకి వయసు అయిపోయింది. మేము ఈడ వచ్చి 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఎక్కినప్పుడు వచ్చాము. ఇప్పుడు మాది కావాలైతే మేము ఎక్కడికొస్తే ఇప్పుడు మీది అక్కడైతే ఇక్కడ ఎందుకు ఇస్తాం మేము ఇల్లు అని అంటారు. అప్పుడేమో జగన్ ప్రభుత్వంలో అన్ని పెట్టారు మాకు, ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో ఇవ్వమంటారు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన వాలంటీర్లను పంపించి మీ సమస్యలు తెలుసుకోవడం అన్ని ఇంటికి వచ్చాయి. ఈయనేమంటుండు, మేము వెళితే మేము మీ ఇల్లు అక్కడ, మీరు అక్కడ ఉండేది, మీ అన్ని అక్కడ ఉండేవి అన్నారు. అప్పుడు ఆ ప్రభుత్వంలో అయితే అడగల.
అన్ని ఇళ్ళకాయ రాసిండు కానీ ఆగిపోయినాయి. అమరావతిలో ఇచ్చిండ్రు మాకు. మనం చూసుకుంటే ఇదే విధానంలో రేపు ఒక నెలన్నర పోయితే మీకు 1500 ఇస్తామంది ప్రభుత్వం ఆడబిడ్డ నిధి కింద. ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన మహిళకి సంవత్సరం బారు చూసుకుంటే 18,000 లెక్క వస్తుంది. ఇది కూడా మంచిదేనే ఇవ్వడం పర్లేదు అంటారు? అంటే గవర్నమెంట్ చెప్పింది కదా మీకు already. మాకు పర్వాలేదు. మాకు ఇప్పుడు 50 ఉండేవి కదా, మాకు ఈరు కదా. మేము బాగలేని వాళ్ళు, మా పరిస్థితి ఇంతే కదా. 18 సంవత్సరాల వాళ్ళ కంట్రీ మేమేం తినాలా? దాటిన వాళ్ళకి దాటిన కాడి నుంచి ఇస్తామంటారు. మరి మా పరిస్థితి మాకు ఇప్పుడు 50 ఉండేవి నాకు సార్. మరి మా సంగతి ఏంటి? మేము డ్వాక్రా రుణాలకు సంబంధించి ఏమన్నా డాక్రా ఉంది. ఉందా? డాక్రాలో రుణాలు మాఫీ అంటున్నారు, ఏదన్నా జరిగింది? రుణాలు మాఫీ చేయలేదు. చేయలే రుణం మాఫీ చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? ఏదైనా ఇబ్బందులు? ఎప్పుడు ఎక్కల. ఒకసారి పోతే కొట్టుకున్నారు. కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు ధరలు ఎలా? బాగానే అయ్యి నిత్యావసర సరుకులు మటుకు రేటే తగ్గించినాను అన్నాడు కానీ మోడీ తగ్గిలా పాడలే. అన్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయి? కరెంట్ ఛార్జీలా ఎక్కువ వేసేస్తాడు. అప్పుడు ఆయన వేసినవి ఇప్పుడు ఈయన లాగేస్తాడు. మీడియం 200 350 వేస్తే ఈయన 650 తీసుకుంటాడు. పక్కన అమరావతి పనులు జరుగుతున్నాయి, ఇక్కడ ఏమైనా పనులు దొరుకుతున్నాయా? ఖాళీ లేకుండా ఏమో అవన్నీ మనకు తెలియదండి, ఇంట్లో ఉంటాం కదా. ఏం చేస్తుంటారు జనరల్గా వృత్తిరీత్యా? నేనేం చేయను, నడువున ఆపరేషన్ చేయించుకున్నా, ఇంట్లోనే ఉంటా. టోటల్గా అంతా బాగానే ఉంది. అన్ని బాగా.